ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఇవాళ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మాదిగ మహాకూటమి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కే గంగూర్ మండల అధ్యక్షుడు తమ్ముడు పెందెత్తు కుమార్, రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షుడు ఇందాస్ వెంకటస్వామి, ఈ జిల్లా ఇన్ఛార్జి డాన్ సూరి, ఈ జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు తమ్ముడు సౌరవ్ భైరవమూర్తి, వీరందరి సమస్యలే సభ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ నెల 25వ తారీఖున పద్మశ్రీ మందకృష్ణ మాది గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బాలయోగ స్టేడియం నందు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి విజయోత్సవ సభ 32 సంవత్సరాల పోరాటంలో వర్గీకరణ సాధించిన తర్వాత మొదటగా మన జిల్లాకు అడుగు పెడుతూ గత 75 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడేమైనా కోనసీమ జిల్లాలో మాదిగలకి వార్డు మెంబర్ మొదలుకుంటే సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, జిల్లా పంచాయతీ చైర్మన్, ఒక ఎమ్మెల్యే, ఒక్క స్థానం కూడా రాజకీయ అవకాశాలు లేని జాతి మాదిగ జాతి. 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ పోరాటంలో మాదిగలే లేరన్న ఈ జిల్లాలో మాదిగలు ఉన్నారని నిరూపించి కేంద్ర ప్రభుత్వం చేత, సుప్రీంకోర్టు చేత మెప్పు పొంది జనాభా ఉన్నాము మా అవకాశాలు నిరూపించుకున్న కోనసీమకి రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్ మొదలుకుంటే సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ వరకు మా వాటా ఏంటి అనే విధానం మీద అన్ని కులాలకి ఎక్స్ జడ్పీటీసీ, ఎక్స్ ఎంపీటీసీ, ఎక్స్ సర్పంచ్ అనే నినాదం ఉంది. కనీసం మాదిగల నుంచి ఆ పరిస్థితి లేదు. మరి రేపు 25వ తారీఖున వేదిక మీద మాట్లాడే మాట పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ద్వారా ఈ ప్రభుత్వానికి, ఈ 2 ప్రభుత్వాలకి, అగ్రకుల బీసీ నాయకులకు, ప్రతి పార్టీలో రాజకీయ కుల నాయకులకు మాదిగల యొక్క జనాభా, మాదిగల వాటా సాయం చేయాల్సిన విధంగా మీరంతటి మీరే మాట్లాడే విధంగా మాకు సహాయం చేస్తారని, చేయించే విధంగా మా జనాభా నిరూపించడానికే 25వ తారీఖు సభ చలో అమలాపురం ఫిబ్రవరి 25. ఈ సభను విజయవంతం చేయడం కోసం మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి దండోరా జెండా ఎగరవేసే విధంగా మేము నిర్మాణం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో మాదిగలు ఒకటి గమనించాలి. గత 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ పోరాటాలు ఎంతమంది త్యాగం చేసి ఉద్యమాలు సాధించి చదువు సంఖ్య లేని మన నిరుపేదలైన మన వాళ్ళు ఉద్యమాన్ని సాధించారు. అదే క్రమంలో కొంతమంది స్వార్థపరులు ఎంఆర్పిఎస్ నడ్డు పెట్టుకుని ఎంఆర్పిఎస్ నాయకులుగా చలామణవుతూ గ్రామాలలో మాదిగల్ని మోసం చేసి మాదిగల్ని ఇబ్బంది పెట్టిన వారి యొక్క చరిత్రని మీ గ్రామాలలో మర్చిపోవద్దు. వాళ్ళని మీ గ్రామాల్లో తరిమి కొట్టండి. పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో పనిచేసిన ఏ ఒక్కరు కూడా ఈ తప్పులు చేయలేదు. కృష్ణమాది గారి నాయకత్వం వదిలి వాళ్ళు బతకడానికి స్వరూపాలు పెట్టుకుని వాళ్ళు బాధికలుగా మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి చేయొచ్చు, కానీ ఎంఆర్పిఎస్ కాదు, మందకృష్ణమాది కాదు. మందకృష్ణమాది గారి యొక్క నీతి నిజాయితీ ఈ భారతదేశ సుప్రీంకోర్టు కానీ, దేశ ప్రధాని కానీ, ఈ సమాజం మొత్తం నమ్మిందంటే మన నాయకుని మనం గౌరవించుకోకపోతే రేపు మీకు జడ్పీటీసీ, ఎంపీపీ స్థానం రావాలంటే చలో అమలాపురం ఫిబ్రవరి 25 ఈ విజయవంతం చేద్దాం. ఈ నెల 25 జరిగే సభ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ముఖ్య అతిథిగా, మన విజయవంతం చేసిన విజయోత్సవ సభనికి అతిథిగా మన మాదిగలకి ఇచ్చిన వరాలు ఇచ్చిన మహాత్ముడు పద్మశ్రీ మందకృష్ణ మాది గారిని మనం గనపరుచుకోవడానికి ఈ సమావేశానికి దళిత ప్రజాప్రతినిధులు అందరూ కూడా పిలవడం జరుగుతుంది. అది సర్పంచ్ మొదలుకుంటే జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ వరకు, మినిస్టర్ వరకు అందరూ అటెండ్ కాబోతున్నారు. వాళ్ళందరూ వచ్చేయడానికి అన్ని ప్రభుత్వాలకి మన ఉనికి చాటడానికి, మన నాయకుల్ని గౌరవించుకోవడానికి మనం సభ చేస్తున్నాం. ముఖ్య అతిథిగా వచ్చేస్తున్న మందకృష్ణ మాది గారికి ఘన స్వాగతం పలుకుతూ, ఆ స్వాగతం పలికించుకున్న మందకృష్ణ మాది గారి ఇచ్చే నోటంటే వచ్చే మాట ఆ సభను జయప్రదించడం కోసం మన గంగవరం మండలం, రామచంద్రపురం రూరల్ మండలం కానీ, సీనియర్ నాయకులు కానీ తమ్ముడు పెందెత్తు కుమార్, మన ఇందాస్ వెంకటస్వామి, అలాగే పల్లివెల్లి రాజు, కండవెల్లి శ్రీను, వీళ్ళందరూ కూడా ఈ గ్రామాల్లో నూతన నాయకులు తీసి మీ గ్రామాల్లోకి వస్తున్నారు. ఎవరైనా ఎంఆర్పిఎస్ నాయకులని పేరు చెప్పి దగ్గరికి వచ్చి మోసం చేసిన నమ్మకాన్ని కృష్ణమాది గారి యొక్క నాయకత్వంతో జిల్లా ఇన్ఛార్జితో మాట్లాడుతూ మా ఫోటోలు పెట్టి తొందరలోనే
ఎంఆర్పిఎస్ నాయకులుగా చలమలు అవుతూ ఇంకా మేమే నాయకులని తిరుగుతున్న దొంగ నాయకులు ఫోటో పెట్టి ప్రతి స్టేషన్లో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇదిగో వీళ్ళు మా నాయకులు కాదు వీళ్ళే మా నాయకులని కూడా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు ముండర్ సింధువర్మగా ఎంఆర్పిఎస్ ఎంఎస్సీ జాతీయ నాయకుడిని, ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సభా పర్యవేక్షణ నిర్వాహకుడిని. హలో మాలిక